Hi friends, this is your ANR sir. Today I have come up with a new sum in percentages. It reads like this. In an election between two candidates, 75% of the voters cast their votes, out of which 2% of the voters were declared invalid. A candidate got 9,261 votes, which were 75% of the total valid votes. The total number voters enrolled in that election was what? 4 options are given. And this question is given in SSC exam 2003. ఏంటి, ఒక ఎలక్షన్లో ఇద్దరు క్యాండిడేట్స్ మధ్యన ఎలక్షన్ జరిగింది. అందులో ఎంతమంది ఓటర్సు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు? 75%. 75% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఆ 75% ఓట్లలో 2% ఓట్స్ ఏంటయ్యి? ఇన్వాలిడ్ అయిపోయి. 2% ఓట్స్ ఏంటయ్యి? ఇన్వాలిడ్ అయ్యి. అయితే గెలిచిన అభ్యర్థికి 9,261 ఓట్స్ వచ్చాయి. ఆ ఓట్లు దేంతో సమానం? వ్యాలిడ్ ఓట్స్ తాలూకా 75%కి సమానం. అయితే మొత్తం ఎంతమంది ఓటర్స్ లిస్టులో తమ పేరుని నమోదు చేసుకున్నారు అది కనుక్కోవాలి. సో నౌ లెట్ us take what? X number of people enrolled. X number of people enrolled. Clear? X number మంది మనుషులు ఎన్రోల్ చేసుకున్నారు అనుకుందాం. అయితే ఎంతమంది ఓటు వేశారు? నెంబర్ ఆఫ్ పీపుల్ క్యాస్ట్ దేర్ ఓట్. నెంబర్ ఆఫ్ పీపుల్ క్యాస్ట్ దేర్ ఓట్ ఎంతమంది? 75%. అంటే 75% ఆఫ్ ఎక్స్ అంటే ఏంటవుతుంది? 75/100 ఇంటూ ఎక్స్. 25 3 25 4 అంటే ఎంత అవుతుంది? 3x/4 అయింది. అయితే ఇప్పుడు ఏంటైంది? ఇందులో 2% ఇన్వాలిడ్. అయితే వ్యాలిడ్ ఓట్స్ 100కి 2% అయితే 98% వ్యాలిడ్ ఓట్స్. అంటే 98/100 ఇందులో ఆఫ్ 3x/4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 2 4 9. అయితే 49 ఇంటూ 3 27 7 2 12 2 14 x/200. ఇన్ని వ్యాలిడ్ ఓట్లే. అయితే ఈ వ్యాలిడ్ ఓట్స్ దీంతో సమానం. ఇన్ని వ్యాలిడ్ ఓట్స్. అయితే ఈ వ్యాలిడ్ ఓట్స్లో వాడికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 9261 ఓట్లు వచ్చాయి. ఈ 9261 ఓట్స్ దీంతో సమానం. వ్యాలిడ్ ఓట్లో 75% సమానం. సో ద విన్నింగ్ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయి? క్యాండిడేట్ గాట్ ఎన్ని? ఇందులో 75% అంటే 75/100 ఇంటూ 147x/200. 75/100 ఏంటవుతుంది? మళ్ళా 3/4 అవుతుంది. అయితే ఈ ఓట్లు దేంతో సమానం? 9261తో సమానం. ఈ ఓట్లు ఎంతో సమానం? 9261. సో 147 into 3x by
800 is equal to 9261 is equal to anta 9261 or x is equal to ఇవంతా అడుపక్క వెళ్ళిపోతుంది. డినామినేటర్లో ఉంది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్లో డినామినేటర్కి వచ్చేస్తుంది. అంటే 9261 ఇంటూ 800 by 147 ఇంటూ 3. క్లియర్? సో ఇప్పుడు ఏంటవుతుంది, ఈ 3 చేత డివైడ్ అవుతుంది, 3 చేత కట్ చేద్దాం. 3 1 జా 3 3 జా 9 0. 26 అంటే 3 8 జా 24 1 27 అయిందా? అయితే ఇది మనకి పూర్తిగా డివైడ్ అవుతుంది 147 తోటి. 147 డివైడ్ అవుతుంది. ఎన్నిసార్లు పోతుంది మనకి 21 సార్లు పోతుంది. చూడండి, 147 ఇంటూ 21 147 14 4 1 8 1 9 2 7 8 0 3. సో కట్ చేద్దాం. ఎన్నిసార్లు 21. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 21 ఇంటూ 800 అంటే ఎంత, 16800. 16800 అంటే మనకి 16800 అంటే ఏంటి, సి ఈజ్ ద రైట్ ఆప్షన్. సి ఈజ్ రైట్ ఆప్షన్. అర్థమైంది కదా ఎలా చేయాలో ఇలాంటి లెక్కిస్తే? ఓకే. సో this is your second problem. 10% of the electorate did not cast their vote. 10% of the electorate did not cast their vote in an election between two candidates. 10% of the votes polled were found invalid. 10% of the votes polled were found invalid. The successful candidate got 54% of the valid votes. The successful candidate got 54% of the valid votes and won by a majority of 1620 votes. The number of votes enrolled on the voters list. So, 10% of the electorate did not cast their vote. అంటే 10% మంది ఓటు వేయలేదు ఎలక్షన్లో. ఎలక్షన్ ఎంతమందికి, బిట్వీన్ టూ క్యాండిడేట్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలక్షన్ జరుగుతోంది. 10% ఆఫ్ ద ఓట్స్ పోల్డ్ వర్ ఫౌండ్ ఇన్వాలిడ్ అంటే మొత్తం పోలైన ఓట్స్లో 10% ఇన్వాలిడ్ అయిపోయి. ఇంకా దాని తర్వాత ఏంటి, సక్సెస్ఫుల్ క్యాండిడేట్ గాట్ 54% ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్లో 54% గెలిచిన అభ్యర్థికి వచ్చాయి. ఇంకా దాని తర్వాత మెజారిటీ ఎంత వచ్చింది, ఓడిపోయిన వ్యక్తి కన్నా 1620 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ఆ ఎలక్షన్లో ఓటర్ లిస్టులో ఎంతమంది ఉన్నారు, దట్ థింగ్ వీ హ్యావ్ టు ఫైండ్. సో ఫస్ట్ లెట్ us take X people enrolled. ఓటర్ లిస్టులో ఎక్స్ మంది ఉందా అనుకున్నాం. అయితే ఏంటి, 10% ఓట్ వేయలేదు. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ cast their vote. Cast their vote ఏంటవుతుంది, 10% ఓటు వేయలేదు కాబట్టి 90% ఓటు వేశారు. సో 90/100 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 9x/10 అయింది కదా. అయితే ఇందులో 10% ఓట్స్ ఏంటైపోయి ఇన్వాలిడ్.
సో వ్యాలిడ్ ఓట్స్ ఏంటవుతాయి? 10% ఇన్వాలిడ్ అయిపోయి అంటే వ్యాలిడ్ ఓట్ ఎంత? 90%. అంటే వ్యాలిడ్ ఓట్స్ ఈజ్ ఈక్వల్ టు 90/100 ఇంటూ 9x/10. ఈ 0 పోతుంది. 81x/100. ఇదేంటి? వ్యాలిడ్ ఓట్స్. అయితే వ్యాలిడ్ ఓట్స్లో గెలిచిన అభ్యర్థికి ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 54% వచ్చింది. సో గెలిచిన అభ్యర్థి విన్నింగ్ క్యాండిడేట్ గాట్ హౌ మెనీ ఓట్స్? 54% ఆఫ్ దిస్. అంటే 54/100 ఇంటూ 81x/100 అయిందా? అయితే ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చి ఉంటాయి? 154 విన్నింగ్ అయితే ఓడిపోయిన అభ్యర్థికి 46. లాస్ట్ క్యాండిడేట్ గాట్ ఎన్ని? 46/100 ఇంటూ 81x/100. అయితే మెజారిటీ ఇచ్చాడు 1620. అంటే ఇందులోంచి ఇది మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1620 రాద్దాం. ఏంటి? 54 ఇంటూ 81x/100 into 100, 1 following 4 zeros, minus 46 into 81x/1 following 4 zeros is equal to 1620. చూడండి ఇక్కడ మనకేంటి? 81x/10,000 కామన్ ఉంది రెండిట్లోనూ. తీసిద్దాం. 81x/10,000 కామన్ తీసి ఇక్కడ ఏంటవుతుంది? 54. ఇక్కడ ఏంటవుతుంది? 46 ఈజ్ ఈక్వల్ టు 1620. 54 మైనస్ 46 ఎంత అవుతుంది? 8 అవుతుంది. క్లియర్? సో 81x/10,000 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 1620. క్లియర్? అయితే ఎక్స్ ఇక్కడ ఉంచేసేసి మీద పడిపోదాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1620 ఇంటూ డినామినేటర్లో ఉంది మీదకి వెళ్ళిపోతుంది, న్యూమరేటర్ ఉంది కిందకు వచ్చేస్తుంది. 1 following 4 zeros by 8 into 81. 81 8 1 जा 8 తగ్గదు. 81 1 जा 81 2 जा 20. क्लियर? 4 2 जा 4 5 जा. క్లియర్? ఇక్కడ ఎంత వచ్చింది? 50,000/2. 50,000/2. 50,000/2 అంటే ఎంత? 25,000. సో 25,000 is your right answer. So A is your right option. A is your right option. I think you understood how to do this type of a question if it is given. So tomorrow again I come up with some new problem, and till then have a nice day and thank you for watching my video.